సాదా బైనామాలకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. సో చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా అన్న. సాదా బైనామాలకు సంబంధించిన అప్డేట్ ఏమైంది, అసైన్డ్ భూములకు సంబంధించిన అంశం ఏమైందని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు నిన్న అసెంబ్లీలో చర్చకు వచ్చింది. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో తొలగిన అడ్డంకులు అని చెప్పేసి చూస్తున్నాం మనం. సో సాదా బైనామాలకు సంబంధించి అడ్డంకులు అయితే తొలగినట్టుగానే మనకు కనబడుతున్నాయి. సో గతంలో మనకు ఈ సాదా బైనామాలకు సంబంధించి ఒక డౌట్ ఉండేది ఏంది, సో ఈ మన సాదా బైనామాలకు సంబంధించి గతంలో అఫిడవిట్ ఇవ్వాలని ఒక రూల్ ఉండే కదా. సో మనందరూ తెలుసు అఫిడవిట్ ఎవరు అమ్మిన వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను సాదా బైనామా ఉన్నా కొన్ని ఏళ్ల కింద 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద ఉన్నా, దానికి సంబంధించి ఏ యజమాని దగ్గర అయితే ఉన్నామో ఆ యజమాని బతుకుండు లేకపోతే చచ్చిపోయిండు ఉన్నా కూడా వాళ్ళ వారసులు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ ఇవ్వాలి. అంటే వీళ్ళు కొన్నది వాస్తవం మా దగ్గర అని అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ ఉండే. అయితే దానివల్ల చాలా మందికి ఇబ్బంది తలెత్తుతుంది. అట్లా చాలా మంది అఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేరు. సో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, రకరకాల కారణాలతోటి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా వరకు సాదామైన అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 9 లక్షల అప్లికేషన్లు ఉంటే 90 కూడా అయినవో లేదు రాష్ట్రంలో. సో అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరే ఉంది. సాదా బైనామాలు క్లియర్ అవుతలే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు అనేక వర్గాల నుంచి, రైతాంగం నుంచి, చాలా మంది నిపుణుల నుంచి మెసేజ్ పోవడంతో ఎట్టకేలకైతే ముందుకొచ్చారు. సెల్ఫ్ డిక్లరేషన్ తో సాదా బైనామాల క్రమబద్ధీకరణ. సో మొత్తానికైతే తొలగిన అడ్డంకులు అని కనిపిస్తుంది. సెల్ఫ్ డిక్లరేషన్ తో సాదా బైనామాల క్రమబద్ధీకరణ 6 ఏళ్ల జాప్యానికి ఎట్టకేలకు మోక్షం. సో దాదాపుగా ఎప్పుడు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సాదా బైనామాలు పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవానికి ఈ సాదా బైనామాల అప్లికేషన్లు తీసుకుందే బీఆర్ఎస్ పార్టీ హయాంలో, అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు ఏదో సాదా బైనామాల అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఆ చట్టంలో చేర్చకపోవడంతో దానికి ఒక మార్గదర్శకాలు ఇవ్వకపోవడం వల్ల అన్ని కూడా పెండింగ్ లో పడ్డ సంగతి మీ అంతా తెలిసిందే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు చూద్దాం. ముందుగాల నిన్న అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. ముందుగా ఆయన ఏం మాట్లాడిండో చూడండి. చేసుకున్న భూములకు సంబంధించిన అంశం ఆన్లైన్ లో ఆనాడు ఏవైతే సుమారు 9 లక్షల చిల్లర అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో ఆ రైతుల దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తామని భూభారతి ఏదైతే విధి విధానాల్లో నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. తదుపరి వేలాది మంది రైతుల నుంచి వస్తున్న సూచనలు సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గానే జీవో నెంబర్ 76 మొన్న 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు జీవో నెంబర్ 76 ప్రకారం దీన్ని ఏదైతే అఫిడవిట్ అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి కొనిన వాళ్ళు అని చెప్పామో దాన్ని సవరించే అంశాన్ని ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి స్పష్టంగా మేలు జరిగే విధంగా ఈ జీవోని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ఎవరైతే గతంలో అమ్ముకున్న వాళ్ళు, గతంలో కొనుక్కున్న వాళ్ళు, ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన అఫిడవిట్ ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. సో క్లియర్ గా ఏమంటున్నాడు, ఎవరైతే అమ్మిర్రో ఇప్పుడు కొనుక్కున్న మనకు సాదా బైనామాకు క్లియరెన్స్ రావాలి. అయితే ఇప్పుడు అమ్మినోడు అఫిడవిట్ ఇవ్వాలంటే ఇస్తలేరు కదా, ఇప్పుడు అట్లాంటి అఫిడవిట్ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మెలిక ఉంది, ఎవరైతే కొన్నారో ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుదారుడే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటే సొంతంగా ఒక అఫిడవిట్ని ఇవ్వాలి, బాండ్ పేపర్ మీద రాసేయాలన్నాడు ప్రభుత్వానికి. ఇగో ఇది ఈ భూమి నాదే, నేనే కొనుక్కున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి మోకం మీద ఉన్నా, నేను ఇస్తున్నటువంటి సమాచారంలో ఎప్పుడైనా మీకు తప్పులు దొరికినా, నేను తప్పుడు సమాచారం ఇచ్చినట్టు మీరు భావించినా, నాకు యాజమాన్య హక్కు లేవని మీరు భావించినా కూడా నా మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు అని మనమే ఒక కాగితం రాసిచ్చినట్టు ఇప్పుడు అది చెప్తాడు చూడు. అవసరం లేకుండానే ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరి పేరుతో అయితే ఈ సాదా బైనామాని ఇంప్లిమెంటేషన్ చేయమని అప్పీల్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించినదే అఫిడవిట్ అడుగుతున్నాం అధ్యక్ష. కొనుక్కున్న వాళ్ళే అఫిడవిట్ ఇది కరెక్ట్ కాకపోతే భవిష్యత్తులో ఏ రకమైన తప్పు అని ప్రూవ్ అయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసము, ఇతరత్ర ఫ్రాడ్ జరగకుండా ఉండటం కోసం కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచే ఈ అఫిడవిట్ అడగటం జరుగుతుంది. ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ జీవో ఇచ్చిన తర్వాత 18వ తారీఖు నుంచి, ఈ నెల 18వ తారీఖు ఇచ్చిన దగ్గర నుంచి అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఏమాత్రం తావులేదు. ఎవరైతే అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి
ఈ జీవో ద్వారా అఫిడవిట్ ఇప్పటి నుంచి అడగదని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 9 లక్షల అప్లికేషన్లు చిల్లర ఏవైతే ఆన్లైన్ లో ఉన్నాయో అందుట్లో రీజనబుల్ గా ఉన్న అప్లికేషన్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు అధ్యక్ష. వీలైనంత తొందరలో వాటిని యాజ్ పర్ సిస్టమ్ లో పరిష్కరించడం జరుగుతుందని కూడా సభ్యులకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇంకొక విషయం కూడా అడిగారు. ఈ సర్వేలకు సంబంధించిన అంశం, మీరు లైసెన్స్డ్ సర్వేలు రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మందిని అపాయింట్ చేశామని, సుమారు ఇప్పటి వరకే 400 కొత్త రోవర్స్. లైసెన్స్ సర్వేల గురించి మాట్లాడే ముందట ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారు, సో మేము గతంలో చెప్పిన విధంగా అమ్మిన వాళ్ళ అఫిడవిట్ అవసరం లేదు, రైతులు ఎలాంటి అఫిడవిట్ తేవాల్సిన అవసరం లేదు, కాకపోతే సొంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, స్వతహాగా ఒక బాండ్ పేపర్ మీద అయితే రాసి ఇవ్వాలి ఇది నా భూమి అని చెప్పేసి. తర్వాత ఏం ప్రాబ్లం కాకుండా ఏమైనా కూడా చట్టరీత్యా కూడా చర్యలు తీసుకునే వీలుగా అది రాసేయాలని అయితే చెప్పిండు. దాంతో పాటు లైసెన్స్డ్ సర్వేల గురించి కూడా ఏదో మాట్లాడుతుండే, విందామంటే ఒక సర్వే వేద్దాం. లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ టైం తో ఎగ్జాక్ట్లీ మెజర్ చేసే ఎక్విప్మెంట్లు కూడా 400 కొన్నాం అధ్యక్ష. మరొక 400 ఈ ఏప్రిల్ నెలలో మళ్ళీ కొనబోతున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఏవైతే గట్టు పంచాయతీలు, కుట్ట పంచాయతీలు ఉన్నాయో ఈ భూభారతి చట్టంలో ఏవైతే అంశాలు చేర్చబడిన వాటికి నిబంధనలకు అనుగుణంగా అటువంటి సమస్యను కూడా తప్పకుండా పరిష్కరిస్తామని గౌరవ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, సో క్లియర్ గా రెవెన్యూ శాఖ అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇక ఎలాంటి అఫిడవిట్ అయితే అవసరం లేదు. కానీ మరి ఇక ఇప్పటికి చెప్పంగా 2 ఏళ్ళే మరి ఎన్నడు సాల్వ్ అయితే సార్ అని చెప్పి చాలా మంది క్వశ్చన్ మార్క్ రావచ్చు. కానీ కనీసం సాదా బైనాలకు సంబంధించి మార్గదర్శకాల విషయం అన్న ఇప్పటి క్లారిటీ వచ్చింది మొత్తానికి అయితే. ఇక అఫిడవిట్లు అమ్మినల దగ్గర ఎత్తులు అవసరం లేదు, సొంతంగా అఫిడవిట్లు ఇచ్చుకోవాలి. అయితే మరి దీంట్లో అవినీతికి మళ్ళీ ఏమైనా ఆస్కారం ఉంటుందా? సెల్ఫ్ డిక్లరేషన్లు ఇస్తే సెల్ఫ్ గా వీళ్ళు అఫిడవిట్లు ఇస్తా అనేది మళ్ళీ అదొక రకమైన చర్చ. ఎందుకంటే ఇక చాలా మంది ఆల్రెడీ కామెంట్ చేస్తారు, అన్న అట్లా చేస్తే సరే అమ్మినోడు అఫిడవిట్ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళంతా వాళ్ళు చాలా మంది కబ్జా చేసుకొని సెల్ఫ్ గా వాళ్ళే ఒక అఫిడవిట్లు ఇచ్చి భూములను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటది కదా అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ అయితే చేస్తారు. సో అది మళ్ళొక చర్చ. ఇక్కడ మనం క్లియర్ అవుతాం. ఇగో సెల్ఫ్ డిక్లరేషన్ తో సాదా బైనామాల క్రమబద్ధీకరణ, 6 ఏళ్ల జాప్యానికి ఎట్టకేలకు మోక్షం, అమ్మినోళ్ల వాంగ్మూలం లేకుండానే కూడా ఆమోదం. జీవో 76 జారీ చేసిన రెవెన్యూ శాఖ ముందుకు సాగని దరఖాస్తుల ప్రక్రియ మీద దిశ పలుమార్లు గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. మీ అందరూ తెలుసు. ఎందుకంటే చట్టానికి భిన్నంగా రూల్స్ రూపొందించడం వల్ల 3 నెలలు పూర్తి కావాల్సిన సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం 6 ఏళ్ళైనా 6 నెలలైనా కూడా దొరకలేదు. 9 లక్షల దరఖాస్తుల్లో 9,000 కూడా ఆమోదాన్ని నోసుకోలేదు. నేను ఇందాక చెప్పిన 9 లక్షల 9,000 కూడా కాలే. అమ్మిన వ్యక్తి సమ్మతి అవసరం అంటూ ఏసీ గదిలో కూర్చొని నిబంధనలు రూపొందించిన ఐఏఎస్ అధికారులపై జనం మండిపడ్డారు. అదే విషయంపై దిశ పలుమారు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా అమ్మిన వ్యక్తి ప్రమేయం లేకుండానే ఫీల్డ్ ఎంక్వైరీతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సో ఖచ్చితంగా ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తారు. ఇక ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇది పలానా రాజేదేనే కాదా, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ మోక మీద ఉన్నాడు అన్ని తీసుకుంటారు. ఫీల్డ్ ఎంక్వైరీ అవుతుంది. అండ్ ఆ రాజే అనేట ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇస్తే ఆ భూమి సాదాబైన భూమి క్రమబద్ధీకరించబడుతుంది. ఇక్కడ ఇన్నాళ్ళు అమ్మిన వ్యక్తి తాను అమ్మేసినట్లు అఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్న క్షేత్రస్థాయి వాస్తవాలను తహసీల్దారులు, దరఖాస్తుదారులు చెబుతూనే ఉన్నారు. ఇది నిజమేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సైతం గుర్తించారు. కానీ కొందరు ఐఏఎస్ అధికారులు మాత్రం అదేదో జరిగిపోతుందన్న అభూత కల్పనలు అల్లి కాలయాపన చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షమైతే వ్యక్తమవుతోంది. దరఖాస్తుల క్లియరెన్స్ అనేది ఇప్పుడు దీంతో అనివార్యం కాబోతోంది. రాష్ట్రంలో 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంటే సుమారు 18 లక్షల ఎకరాలకు పైగానే విస్తీర్ణం ఉంటుంది. ప్రతి ఊర్లోనూ కనీసం 50కి పైగా రైతు భూమి హక్కులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి. అంటే యావరేజ్ గా ఒక ఊరికి ఒక 50 మంది పెండింగ్ ఉన్నట్టే. కానీ ప్రభుత్వం హక్కులు కల్పించడం లేదు. ఇప్పటికే వారు రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. మీరు రెగ్యులరైజ్ అయితే వాళ్ళు అన్ని వస్తాయి. చచ్చిపోతే రైతు బీమా వస్తుంది, అంటే ప్రమాదవశాత్తు చచ్చిపోవాలి కాదు కానీ ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే రైతు బీమా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఉన్నప్పుడే బతుకు భరోసా ఉంటుంది, బ్యాంకు రుణాలు వస్తాయి, రుణమాఫీ వస్తుంది, రుణమాఫీ అవుతుంది. ఇవన్నీ పట్టాదారులు పాస్ పుస్తకాలు జారీ చేయడం అనివార్యమని రెవెన్యూ నిపుణులు భూమి సునీల్ పలుమార్లు సందర్భాల్లో వివరించారు. సాదా బైనామా సమస్యకు పరిష్కారం అని కూడా మంత్రి అంటున్నారు. సర్వే చేయాలంటే క్లియరెన్స్ ఉండాల్సిందే. సో ఇంకేమంటారు,
సర్వే అసలు వాస్తవానికి భూములు ఖమ్మంలోనే అత్యధికంగా ఉన్నాయట సాదా బైనామాలు. ఇది ఈయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జిల్లాల ప్రతి ఊరిలోనూ కనీసం 30 నుంచి 40 సర్వే నంబర్లు సర్వే చేయకుండా పెండింగ్ లో ఉంటాయి. దీంతో పక్క సర్వే నంబర్లలోని విస్తీర్ణం పైన ప్రభావం పడుతుంది. 30 నుంచి 40 సర్వే నంబర్ల మీద లిటిగేషన్ ఉంటుంది. దానివల్ల పక్క సర్వే నంబర్ల కూడా సమస్య వస్తుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైవాట్ కబ్జాలు అధికం. ఈ క్రమంలో ప్రతి సర్వే నంబర్లోని విస్తీర్ణం, దానికి సంబంధించిన హక్కుదారుల లెక్క తేలితేనే సర్వే చేయడానికి కుదురుతుంది. ఇవన్నీ ఇలాగే పెండింగ్ లో ఉంచడం ద్వారా సర్వే ప్రక్రియ మొదలు పెడితే తిరిగి సరిహద్దు వివాదాలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయని రెవెన్యూ అధికారులు అయితే అంటారు. మొత్తానికైతే 76 జీవో నెంబర్ 76 విడుదల చేసి రాష్ట్రంలో 9 లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నక్షలేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే నిర్వహించామని, ప్రతి సర్వే నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూదార్ కేటాయించినట్టు తెలిపారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో భూ సర్వే నిర్వహించినట్లు తాతా మధుసూదన్ అడిగిన ప్రశ్నకు ఆ మంత్రి అయితే సమాధానం ఇచ్చిండు. దీంతో పాటు ముంపు గ్రామాల భూ నిర్వాసితులు కూడా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు తక్కువ, వాళ్ళు అక్కడక్కడ సాదా బైనామాల కింద వాళ్ళకి వచ్చిన డబ్బులతో ఎక్కువ ఉండలేకపోయారు, అసైన్ భూములు ఉన్నారు, వాళ్ళకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి ఎవరో ఎమ్మెల్సీ కూడా అడిగినట్టున్నాడు. సో మొత్తంగా సాదా బైనామాలకైతే రూట్ క్లియర్ అయినట్టుగా కనబడుతోంది. ఫీల్డ్ ఎంక్వైరీ చేయిస్తారు. ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు సొంతంగా నీది నువ్వే అఫిడవిట్ ఇవ్వాలి, ఇది నా భూమి అని చెప్పేసి. అంతకుమించి అమ్మిన వ్యక్తిని అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు తోటి పంచాయతీ ఒడిచింది.